హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజైతే నా వార్డ్రోబ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా చాలా రోజులు అయిపోయిందండి క్లీన్ చేసి. వీడియో పెడదాము అన్నట్టుగా నేనైతే ఇంక క్లీన్ చేయడం అనేసి ఎప్పుడు కూడా బట్టలను మడతెట్టేసి అలా పెట్టేస్తూ వచ్చాను అనమాట. మీకు కూడా చెప్దాము ఎలా చేసుకోవాలి క్లీనింగ్ అనేది, అంటే ఎలా పెట్టుకుంటే మనకి ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా నేనైతే ఇంకా వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి మంచం మీద అయితే ఇలా వేసేస్తూ వచ్చానమాట. నేనైతే ఏం చేస్తానంటే మార్నింగే తీసేసి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత 3 o'clock ఆ టైం నుంచి సర్దుతానమాట. ఎందుకంటే కొంచెం ఏమైనా చెమ్మ కానీ ఏమైనా ఉన్నా కానీ స్మెల్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది అన్నట్టుగా నేనైతే ఇలా చేస్తూ వస్తానండి. ఇంకేం చేస్తానంటే ఒక్కొక్కసారి ఇంకా బాగా స్మెల్ ఉందంటే కొంచెం సేపు ఎండలో కూడా ఆరబెడతా వస్తాను. కొంచెం ఫ్యాన్ వేసి అలాగా కబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి పెడతానండి. ఇలా చేసుకుంటాను. చూసారు కదా, బట్టలన్నీ కూడా తీసేసి మంచం అయితే ఇలా వేసేసానండి. ఇవన్నీ మంచిగా ఆరిపోయి తడి అంతా పోయి అంటే కబోర్డ్స్లో అలా పెట్టేయడం వల్ల కూడా స్మెల్ కూడా వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా పోయిందనమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఒక చిన్న టిప్ పాటిస్తాను. కుదిరితే నేను దీనికి అదే రూమ్ స్ప్రే ఉంటుంది కదండి, దాన్ని కొడతాను. లేదు అనుకుంటే కొంచెం ఉంటుంది కదా మన దగ్గర స్ప్రే ఉంటుంది కదా, బాడీ స్ప్రే, అదైతే కొంచెం పర్ఫ్యూమ్ అయితే కొడతాను అనమాట. అలాగా అంటే ఏదైనా స్మెల్ ఏమన్నా ఉన్నది లేకపోతే ఆ స్మెల్ని బట్టి మనకి బట్టలు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ టిప్ యూస్ చేస్తాను. ఇవన్నీ పెట్టేసిన తర్వాత నెలకు ఒకసారి ఖచ్చితంగా దాంట్లో అయితే నేను ఇవి ఉంటాయి కదండి, కలర్ ఉండలు అంటారు కదా, అదే నాప్థలిన్ బాల్స్ అంటారు కదా, అవి పెట్టుకుంటాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు స్మెల్ రాదు, అంటే బ్యాడ్ స్మెల్ రాదు. దాంతోపాటు మనకి ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు బొద్దింకలు, పురుగులు ఏమి కూడా చేరకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం కింద వేస్తున్నాం కదండి, అంటే బట్టలు వేయకముందు చిన్న పేపర్ అవి వేస్తున్నాం కదా, అలా వేయకుండా ఏదైనా ఒక క్లాత్ వేసుకుంటే ఇంకా బెటర్ అండి. కానీ నా దగ్గర అంత పెద్దగా క్లాత్లు లేవని చెప్పేసి నేనైతే పేపర్ యూజ్ చేశాను. మీరు మాత్రం మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్నే యూజ్ చేయండి, అదే బెటర్ యూజ్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా పురుగులు ఒకటి చేరుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల అంటే పేపర్ వల్ల చెత్త పట్టడం అలాంటివి జరుగుతాయి. నాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే పేపర్స్ వేయకండి, ఫస్ట్ క్లాత్ పెట్టుకోండి. అది కూడా ఎప్పుడు డ్రైగా ఉండాలన్నమాట కబోర్డ్ అనేది. అప్పుడే మనకి చెద కానీ ఏమైనా పురుగులు కానీ పట్టకుండా ఎప్పుడు కూడా బట్టలు అనేది మంచి స్మెల్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే ఒక కబోర్డ్ అంతా మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కింద అయితే ఈ నా సారీస్ అండి. ఇవన్నీ ఏంటంటే పట్టు సారీస్, నేను ఎక్కువగా అకేషన్స్కి వేసుకునే సారీస్ అనమాట. రేర్గా వాడే అనమాట. నేను ఈ రూమ్లో పెట్టుకుంటాను. ఇక్కడైతే కింద దాంట్లో నేనైతే ఇలాగ చిన్న ప్లేస్గా ఎక్కువగా ప్లేస్ సరిపోవట్లే అని చెప్పేసి వాటిని అయితే సర్దుకుంటూ నాకు నచ్చినట్టుగా నేను సర్దుకున్నాను. పై అరలో చూస్తున్నారు కదా, అవి వైట్గా ఉన్నాయని నేను ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట. ఈ స్వెటర్ అవి మా వదిన పంపించినాయి అనమాట. అవి పక్కన అందుకే యూజ్ చేయట్లేదు అది. తర్వాత పైన సారీస్ పెట్టుకుంటాను, తర్వాత జాకెట్లు కట్ చేసి పెట్టుకున్నాయి అనమాట. యూజ్ చేయలేదు, కుట్టించలేదు అనమాట. అవి కూడా అక్కడే పక్కన పైన పెట్టేశాను. తర్వాత అరలో నేను అంటే బయటకు వేసుకెళ్ళిన టీషర్ట్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ కార్నర్లో అయితే నాకు నైటీలు అయితే పెట్టుకున్నాను. ఈ బ్యాంగిల్స్ మా వదిన పంపించిందండి, యూజ్ చేయడానికి అవ్వలేదు, లూజ్ అయిపోయినాయి అనమాట. దీన్ని ఏదో ఒకటి చేసి మార్చుకోవాలి. దాంతోపాటు ఈ పక్కన ఒక ప్లేస్ పెట్టుకుంటాను ఖచ్చితంగా. నాకంటూ ఏమైనా స్పెషల్గా అంటే నా పర్సనల్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ఇంకెవరు ముట్టుకున్న కబోర్డ్ అనేది అలా చేసుకుంటాను. అక్కడ కిందకు వస్తే నా బట్టలు అంటే డైలీ ఎక్కువగా వేసుకునే బట్టలని పెట్టుకుంటాను. ఇంకా కింద వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, నా సారీస్, తర్వాత పెట్టికోట్స్, డైలీ వేసుకునే టీషర్ట్స్ అనమాట. వెనకాలేమో చూస్తున్నారు కదండి, అవైతే నా స్వెటర్స్ అండి. నేను ఎక్కువగా రెగ్యులర్గా వాడే స్వెటర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రేర్గా వాడి పైన ఉన్నాయండి, ఇంకొక రూమ్లో ఉంటాయి మిగతావి. ఇవేమో ఎక్కువ యూజ్ చేయను అనమాట, అంటే డిక్లరేట్ చేసినాయి అనమాట ఇవి. అందుకని చెప్పి దీన్ని దేనికైనా యూజ్ చేద్దాం అన్నట్టుగా పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా తీసేసానండి, అవన్నీ కూడా తీసేసినాయి అండి. నేను వేరేగా మీకు చూపిస్తాను, వీడియో ఎలా యూజ్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుంది. మనకి ఏదైనా తీసుకున్నప్పుడు ఈజీగా కనిపించాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకి
ఈజీగా డ్రెస్ ఎక్కడ ఉందనేది కూడా మనకు కనిపించేలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే టైం కూడా వేస్ట్ అవ్వదు, ఈజీగా కనిపిస్తుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చూడాలి అన్నట్టుగా ఉండదన్నమాట. అందుకని నేను ఇలాగే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. నాదనే కాదు, మా హస్బెండ్ కూడా ఇలాగే నీట్గా పెడతానండి. నాది కాబట్టి ఇంకా కొంచెం మీకు క్లమ్జీగా కనిపించవచ్చు, కానీ మా హస్బెండ్ అయితే ఇంకా క్లియర్గా పెడతాను. ఎందుకంటే మనది కాబట్టి మనకు తెలిసి ఎలా ఉన్నాయో, వాళ్ళకైతే తెలియదు కదా, అందుకని అలా చేస్తూ వస్తానన్నమాట. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.